హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోనిషా ఛానల్. సో ఈ రోజు నేను ఇంకొక సమ్మర్ డ్రింక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఏం చేయబోతున్నానంటే పైనాపిల్ అలాగే వాటర్ మిలన్ ఈ రెండు కాంబినేషన్ లో జ్యూస్ చేయబోతున్నాను అనమాట. చాలా మంది చాలా రకరకాల ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ డిఫరెంట్ కాంబినేషన్స్ లో చేసుకుంటుంటారు కదా. వాటర్ మిలన్ అండ్ పైనాపిల్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు సమ్మర్ లో మనకి బాగా దాహం వేస్తుంది కదా, ఏదైనా ఎంత వాటర్ తాగినా ఇంకా దాహం తీరట్లేదు బట్ కడుపు నిండిపోయింది అనిపిస్తుంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ కాంబినేషన్ లో జ్యూస్ చేసుకొని తాగండి, నిజంగా హాయిగా ఉంటుంది అనమాట. దాహం తీరిపోయినట్టు ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా వాటర్ మిలన్ అండ్ పైనాపిల్ బెనిఫిట్స్ గురించి. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ జ్యూస్ నేనైతే ఎలా తయారు చేసుకుంటానో మీ అందరికీ చూపించేస్తాను. లెట్స్ గో. సో వాటర్ మిలన్ అలాగే పైనాపిల్ చక్కగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాము. అలాగే కొంచెం మింట్ లీవ్స్ కూడా వేసిన పుదీనా అండ్ లాస్ట్ లో కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తాను. అండ్ పెప్పర్ పౌడర్ కావాలంటే కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అవేవి లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ ఫ్రూట్స్. సో ఈ రెండు ఫ్రూట్స్ ముఖ్యంగా కలపడం వల్ల పొటెన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే చాలా చాలా మంచి బెనిఫిట్స్, ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో దీనివల్ల, ఈ ఫ్రూట్ వల్ల సపరేట్ గా వచ్చే బెనిఫిట్స్ ఈ రెండింటికి కలిపితే ఎక్కువ, అంటే కొంచెం డబల్ అవుతుంది అనమాట ఆ బెనిఫిట్స్. సో అందుకని ఈ రెండు కాంబినేషన్ లో చూపిస్తున్నాను. అండ్ ఈ సమ్మర్ లోని ఈ రెండు కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం జ్యూస్ చేసుకోవడం. సో జ్యూస్ చేసేసుకుందాం ఇప్పుడు మనం. సో జ్యూసర్ లో చేస్తాను కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసాను. మిక్సీలో కూడా చేసుకోవచ్చు జ్యూసర్, లేకపోతే వడపోసేసుకోవాలి తర్వాత, అంతే. ఫస్ట్ పైనాపిల్ వేసేద్దాం. స్మెల్ అయితే అదిరిపోయింది, ఎప్పుడు తాగేలా అనిపిస్తుంది, ఎంత బాగుందో. సో మనకి ఒక ఫ్రూట్ జ్యూస్ తాగుతూ అలవాటైన వాళ్ళకి కొంచెం బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి 2 ఫ్రూట్స్, టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం జార్లో పోసేసుకుందాం. సో మనం జ్యూసర్లో చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఫిల్టర్ వచ్చేసింది. పైనాపిల్ వాటర్ మిలన్ జ్యూస్ పైనాపిల్ గ్లాస్ తాగుతాం. ఇందులో మనం మింట్ కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్కి అది కూడా వేసేసుకుందాం. లెమన్ స్క్వీజ్ అది మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా దాహం తీరుతుంది అనమాట లెమన్ వేసుకుంటే. సో వాటర్ మిలన్ అలాగే పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి అలానే చెప్తా. సూపర్, అద్దరిపోయింది నిజంగా. ఈ జ్యూస్ అంటే సపరేట్గా వాటర్ మిలన్ జ్యూస్ తాగితే మన స్కిన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే పైనాపిల్ ఏంటో తెలుసా, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చాలా టైర్డ్ అయిపోయారు, ముఖ్యంగా ఎండాకాలంలో చాలా ఎనర్జీ లూజ్ అయిపోతూ ఉంటాం మనము. అలాంటి టైంలో మనం పైనాపిల్ కనుక కొన్ని పైనాపిల్ ముక్కలు కానీ అలా పైనాపిల్ జ్యూస్ కానీ అన్ని ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే పైనాపిల్ ఎక్కువ మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో అందుకని ఎండాకాలంలో అస్సలు మిస్ చేయను నేను. పైనాపిల్ ఏ ఫ్రూట్స్ అనేవి కూడా సీజనల్ ఫ్రూట్స్ బాగా తినాలి. అట్ ద సేమ్ టైం పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ చాలా మంచిది కాబట్టి రెండు కాంబినేషన్ కలిస్తే కూడా బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. కాబట్టి ఒకసారి మీరు ఈ జ్యూస్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో నాకు చాలా మంది అడుగుతున్నారు, మా కమెంట్స్ చదవండి అక్క మీరు వీడియో చేసేటప్పుడు. అండ్ చాలా కమెంట్స్ లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది చెప్తున్నారు. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు రెస్పాండ్ అవుతున్నందుకు. అండ్ ఈ రోజు నేను ఇప్పుడు మీరు పంపిన కొన్ని కమెంట్స్ చదవాలని అనుకుంటున్నాను. సో లెట్ మీ రీడ్ దెమ్ అండ్ కుదిరితే ఆన్సర్ కూడా చేస్తాను. ఫస్ట్ కమెంట్ మొగిలీశ్వరి పవి 1941 అంట. ఓకే, వాళ్ళు ఏం పంపించారంటే, మీ వీడియోస్ ఆల్ నైస్ అండి. Tell about yourself and your family, your love marriage or arranged marriage. What is your studies? These
అండ్ ఆల్. థ్యాంక్స్ అండి మొగలేశ్వరి గారు, వీడియోస్ బాగున్నాయి అన్నందుకు. అండ్ నా గురించి చెప్పమంటున్నారు కదా, ఏం చెప్పాలి నా గురించి? స్టడీస్ ఇవన్నీ కదా. ఓకే. నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను అండ్ పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. మా ఫ్యామిలీ గురించి చెప్పమన్నారు. నేను, మా ఆయన, అలాగే నాకు 2 పిల్లలు. అండ్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగారు. అమ్మ ఒకే ఒక్క కమెంట్లో ఇన్ని క్వశ్చన్స్ అడిగారో మీరు. అది నేను ఆల్రెడీ ఒకసారి నేను లైవ్ వీడియో చేసినప్పుడు చెప్పాను. ఇంకా చాలా మందికి తెలీదు అంటే మేబీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకవేళ మీకు తెలిస్తే గనక ఎంతమందికి తెలుసో మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనేది కూడా కమెంట్లో మెసేజ్ చేయండి. అంతే, అది అడిగారు మీరు. సో నెక్స్ట్ కమెంట్ చదువుతాను. హాయ్ అంజలి అక్క, మీరు మోని అక్క ఇద్దరు. అంజలి అక్క మోని అక్కనా? నేనే కదా 2. ఏం అడుగుదాం అనుకున్నారు మీరు? ఇద్దరికి ఇంకొక సీరియల్లో ఆఫర్ వస్తే చేస్తారా అని అడుగుతున్నారు. ఎవరు? శాంతి అంట. శాంతి గారు 2806 అని ఉంది ఇక్కడ. మేబీ నేను అండ్ గీత ప్రియాంక ఒక వీడియో చేశాం కదా, ఆ టైంలో అడుగుంటారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు అంజలి గీత అని పేర్లు. ఆఫర్ వస్తే నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? సునీత రమేష్ 4656 అంట వాళ్ళు అడుగుతున్నారు. సో ఎక్కువ మంది అడుగుతున్నారు. సో చాలా మందికి తెలియదు అనమాట. సో లెట్స్ సీ ఎంతమందికి తెలుసో నాకు కమెంట్లో మెసేజ్ చేయండి ఏమనుకుంటున్నారో నాది లవ్ అరేంజ్డ్ అనేది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను ఏంటనేది. ఇంకొకళ్ళు అంజలి ముదునూరి అంట మ్యారేజ్ ఆల్బమ్ టూర్ చేయండి అక్క అని అడుగుతున్నారు. ఓకే, గుడ్ ఐడియా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఐడియా. త్వరలోనే చేస్తాను అయితే మ్యారేజ్ ఆల్బమ్. అంటే మ్యారేజ్ ఆల్బమ్ వీడియో అంటే జస్ట్ మ్యారేజ్ ఆల్బమ్ నేను చూపించాలా లేదంటే వీడియోనా ఏంటి, ఎలా కావాలి కూడా నాకు చెప్పండి క్లియర్గా. ఇంకొకళ్ళు యూజర్ CM6VFS7 అమ్మో ఏంటేంటో పెట్టారు. ఓకే, వాళ్ళ యూజర్ ఐడి అది. వాళ్ళు రియల్ గోల్డ్ కలెక్షన్ చెయ్యండి అక్క అంట. రియల్ గోల్డ్ కలెక్షన్ చేయొచ్చంటారా? మీరేమనుకుంటున్నారు చెప్పండి చూద్దాం. అంటే మిగతా వాళ్ళందరూ మీరేమనుకుంటున్నారు, మీ థాట్స్ ఏంటి? రియల్ గోల్డ్ కలెక్షన్ చేయొచ్చంటారా? ఎల్లవులా భవానీ మీ హాయ్ అక్క, మీ వీడియోస్ క్యూట్గా ఉంటాయా? థ్యాంక్ యూ. నిరంజన్ కుమార్ అంట బజ్జీలు డెలివరీ చేస్తారా మేడం, మీ చేతి వంట తింటామంట. నిజంగానే ఇలా ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చేమో. నిజంగా బజ్జీలు మాత్రం చాలా బాగున్నాయండి. ఒకసారి నేను పూలతో ఒక బజ్జీలు చేశాను అనమాట, దానికి వచ్చిన కమెంట్ అనుకుంటా ఇది. మళ్ళీ సీరియల్స్ లోకి ఎప్పుడు వస్తా అక్క, మనసు మమత సీరియల్ ఇంకా చేస్తున్నారా లేదా? రాధా బిరాదర్ అంట ఎవరో అడుగుతున్నారు. సీరియల్స్ లోకి ఆఫర్స్ వస్తున్నాయి, బట్ నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే సీరియల్స్ అంటే చాలా హెక్టిక్ వర్క్ నాకు. అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయాలన్నమాట. అందుకని ఆలోచిస్తున్నాను. లెట్స్ సీ ఏమైనా టైమింగ్స్ అన్ని రకాలుగా నాకు నచ్చి సెట్ అయితే ఐ విల్ డూ ఇట్. హవీషా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఎందుకు చేయలేదు? మధుసూదన్ రెడ్డి అడుగుతున్నారు. హవీషా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఎందుకు చేయలేదు? ఆయన చాలా మంది అడుగుతున్నారు. అది చాలా మందికి డౌట్ కూడా ఉండుండొచ్చు ఎందుకు చేయలేదని. ఆ టైంలో మేము యుఎస్లో ఉన్నాము. యాక్చువల్లీ రిలేటివ్స్ సైడ్ చాలా బ్యాడ్ న్యూస్ వచ్చిందనమాట. చిన్న పాప చనిపోయింది. దానికోసమని మేము ఆ టైంలో చేస్తే బాగోదు కాబట్టి, అయినా మేము కూడా అందరూ ఆ మూడ్లో లేం సెలబ్రేషన్ చేసే మూడ్లో, అందుకనే చేయలేకపోయాము. బట్ బర్త్డే సెలబ్రేషన్ నా దృష్టిలోని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఒకరికి హెల్ప్ చేసే విధంగా ఉంటే అదే నాకు హ్యాపీని ఇస్తుంది. మా పిల్లలు కూడా నేను అదే నేర్పిస్తాను. మా మమ్మీ చిన్నప్పటి నుంచి నాకు అదే నేర్పించారు. బర్త్డే సెలబ్రేషన్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అందరినీ పిలిచి అలా బర్త్డే సెలబ్రేషన్ కాకుండా ఆ డబ్బులు ఏదో మనం హెల్ప్ చేసేటట్టుగా ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు, మాటలు చెప్పలేదు. సో అది మాత్రం ఖచ్చితంగా చేసాం మేము. బట్ వీడియో కూడా ఎప్పుడు పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ప్రతి సెలబ్రేషన్కి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ దట్ ఈస్ ద రీజన్ ఎందుకు పోస్ట్ చేయలేదు వీడియో తీసి అనేది. బట్ అంత గ్రాండ్గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ మేము డిస్నీ అట్ సైడ్ వెళ్ళాము నెక్స్ట్ డే, బర్త్డే రోజు కాకపోయినా. రంగుల రాట్నం సీరియల్లో రీఎంట్రీ ఇవ్వండి అంజలి అంట. చెప్పాను కదా సీరియల్స్ గురించి కొంచెం ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకొకళ్ళు, ఇద్దరు పిల్లల్లో ఎవరు బాగా అల్లరి చేస్తారు? ఇద్దరు పిల్లల్లో అల్లరి అంటే ఖచ్చితంగా హవీషానే చేస్తుందని చెప్తా నేను. అమ్మాయి రాక్షసి. అమ్మాయిలందరూ అంతేనేమో అల్లరి చేస్తారు. అంటే మా మమ్మీ వాళ్ళు కానీ ఇంకెవరు అందరూ అనడం చూసాను, అమ్మాయిలు చాలా యాక్టివ్గా ఉంటారు బాయ్స్ కన్నా కూడా, అల్లరి చాలా చేస్తారు అని. సో డెఫినెట్లీ హవీషానే అల్లరి చేస్తుంది. యుద్వీర్ పాపం చాలా కాము. ఎలా అంటే అసలు ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు యుద్వీర్ ఇలా ఉందనుకోండి, కొంచెం జ్యూస్ పడింది కదా, మమ్మీ ప్లీజ్ క్లీన్ ఇట్ అంటాడు, క్లీన్ చేయండి అంటాడు. హవీష అలా కాదు, ఇలా పార పోసుకొని మొత్తం ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద జ్యూస్ వేసుకొని మొత్తం ఇలా ఆడుకుంటుంది అనమాట. యువి అలా కాదు.
సో ఇద్దరు డిఫరెంట్ పిల్లలు అండ్ అల్లరి చేసేది మాత్రం హవీషాని. సో ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చదువుతాను. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలంటే, డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో మెసేజ్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ జ్యూస్ మాత్రం, ఈ 2 కాంబినేషన్ జ్యూస్ ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.